మార్కెట్లో డజన్ అరటి 70 రూపాయలైతే రైతుల దగ్గర అర్ధ రూపాయికి కూడా కొనడం లేదన్నారు జగన్. అగ్గిపెట్టే బిస్కెట్ కంటే కూడా అరటి చౌకని, ఇది అరటి రైతుల దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హలో ఇండియా ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేసిన ఆయన సేవ్ ఏపీ ఫార్మర్స్ అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశారు. మార్కెట్లో అరటి పళ్లను డజనుకు 60 నుంచి 70 రూపాయల చొప్పున విక్రయిస్తుంటే రైతుల దగ్గర మాత్రం కిలో అరటి అర్ధ రూపాయి కూడా కొనడం లేదన్నారు. ఆ లాభాలన్నీ మధ్యలోనే దళారులకి వెళుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పండించిన రైతుకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నెలల తరబడి కష్టపడి అరటిని సాగు చేస్తే రైతులకు మిగిలిందేమీ లేదన్నారు. ఒక్క అరటిపళ్లే కాదు, ఉల్లి నుండి టొమాటో వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు జగన్. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంట బీమా లేదని, కనీసం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అరటిపళ్ల ధర టన్ను 25,000 పలికిందని, రైతుల కోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామన్నారు జగన్. రైతుల ఉత్పత్తులను పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు. మార్కెట్లో డజన్ అరటి 70 రూపాయలైతే రైతుల దగ్గర అర్ధ రూపాయి కూడా కొనడం లేదన్నారు జగన్. అగ్గిపెట్టే బిస్కెట్ కంటే కూడా అరటి చౌకని, ఇది అరటి రైతుల దుస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హలో ఇండియా ఓసారి ఏపీ వైపు చూడండి అంటూ ట్వీట్ చేసిన ఆయన సేవ్ ఏపీ ఫార్మర్స్ అనే హ్యాష్ ట్యాగ్ చేశారు. మార్కెట్లో అరటి పళ్లను డజనుకు 60 నుంచి 70 రూపాయలకు విక్రయిస్తుంటే రైతుల దగ్గర మాత్రం కిలో అర్ధ రూపాయికి కొనడం లేదన్నారు. ఆ లాభాలన్నీ మధ్యలోనే దళారులకు వెళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. పంట పండించిన రైతుకు రవాణా ఖర్చులు కూడా రావడం లేదన్నారు. ఒక్క అరటిపళ్లే కాదు, ఉల్లి టొమాటో కూడా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదన్నారు జగన్. కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదనడానికి ఇదే నిదర్శనమన్నారు. విపత్తులు వస్తే ఆదుకునేందుకు ఏపీలో ఉచిత పంట బీమా లేదని, ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదన్నారు. తమ ప్రభుత్వ హయాంలో అరటిపళ్ల ధర టన్ను 25,000 పలికిందని, రైతుల కోసం ఢిల్లీకి ప్రత్యేక రైళ్లను కూడా నడిపామన్నారు జగన్. రైతుల ఉత్పత్తులు పెట్టుకోవడానికి ప్రత్యేకంగా కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కానీ సీఎం చంద్రబాబు రైతులను గాలికి వదిలేశారని మండిపడ్డారు.